నాకు యూజువల్గా పాలకూర అంటే గుర్తొచ్చేది పాలకూర పప్పు. అందుకే ఈరోజు నేను అదొద్దు, డిఫరెంట్గా ట్రై చేద్దామని పాలకూర ఉల్లికారం అయితే చేస్తున్నా. సో ఆ రెసిపీ అయితే క్విక్గా మీతో షేర్ చేస్తా. ఆల్రెడీ మీలో చాలా మందికి తెలిసిండొచ్చు, బట్ నా వేలో నేను ఎట్లా చేస్తానో చూపించేస్తా. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్ ఇంకా గార్లిక్ యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలా. సో ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టి కొంచెం కూల్ అయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలా. సోకి కొంచెం కారం, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసి సోక్ చేసి పెట్టిన చింతపండు కొంచెం యాడ్ చేసి ఇంకా స్మూత్ గా కాకుండా కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని రోటిలో దంచితే ఇంకా బాగుంటుంది, బట్ రోల్ నాతో లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఫైనల్ స్టెప్ అయితే చూసేద్దాం. మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు అంతా వేయాలా. తర్వాత ఇంకా కట్ చేసిన పాలకూరకు దాంట్లో యాడ్ చేయాలి. పాలకూరకు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఒక 2 minutes లిడ్ పెట్టి అట్లా వదిలేయండి. తర్వాత మనం పక్కన పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం, అది అందులోకి యాడ్ చేసి వాటర్ ఏం అవసరం ఉండదు, అడ్జస్ట్ చేసుకొని ఒక 5 minutes అట్లా పెట్టేయండి. ఇంకంతే రెడీ అయిపోతుంది. రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.